ఇప్పుడు మన అవధాని శ్రీ ఎర్రంశెట్టి ఉమామేశ్వరరావు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వపీఠాధిపతులకు, మాతృమూర్తులకు, ప్రస్తుత నవమ పీఠాధీశ్వరులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమ్రాలి షా స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ, గత 2 రోజులుగా ఎంతో ఆనంద సంరంభంతో మనం ఈ 98వ వార్షిక మహాసభలు నిర్వహించుకుంటూ ఉన్నాం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అంటే ఒక ఆధ్యాత్మిక కుటుంబం. ఈ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులైన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు 3వ రోజు సభా కార్యక్రమంలో మనం అప్పుడే సగం సభా కార్యక్రమాన్ని పూర్తి చేసేసుకున్నాం. ఇంకొక 2-3 గంటల్లో ఈ సభా ప్రాంగణం అంతా కూడా మనం విడిచి వెళ్ళాలా అనేటువంటి ఒక ఆవేదన ఇప్పటికే సభా సభ్యులందరిలోనూ కూడా ఏర్పడుతూ ఉంటుంది. అది ఒక ఆధ్యాత్మిక జ్ఞాన శక్తితో కూడుకున్నటువంటి సంబంధాన్ని మనందరిలోనూ కూడా నెలకొల్పుతుంది. మన పీఠంలో వారు ఏ ప్రాంతం వారని, ఏ కులం వారని, ఏ మతం వారని ఏమీ మనం పట్టించుకోకుండా కేవలం మనమంతా ఒక ఆధ్యాత్మిక బాంధవ్యంతో మెలుగుతూ ఈ ప్రాంగణంలో ఉన్నంతసేపు కూడా ఆ పూర్వ పీఠాధిపతుల్ని అపూర్వమైనటువంటి ఆశీస్సుని వారి ద్వారా పొందుతూ మనం ఆనందంగా గడుపుతూ ఉన్నాం. ఈ సభా కార్యక్రమంలో ఈ సభ యొక్క విశిష్టతని మహాకవి డాక్టర్ ఉమరాలి షా సద్గురువర్యులు సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథంలో ఎంతో స్పష్టంగా మనకు తెలియజేసినటువంటి పద్యాలని గత 2 రోజులుగా మనం నెమరు వేసుకుంటూ ఉన్నాం. ఆ యొక్క జ్ఞాన తత్వాన్ని మనం అనుభూతి చెందుతూ ఉన్నాం. అయితే పీఠాధిపతులు, ఈ పీఠం యొక్క పీఠాధిపతులు సద్గురువర్యులు మనల్ని ఎలా చూస్తున్నారు, మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు అని మనం ప్రశ్నించుకుంటే, వారితో పాటు మన అందరినీ కూడా వారి కుటుంబ సభ్యులుగా మనల్ని భావిస్తున్నారు. చూడండి, వారు ఒక ఆర్థికపరమైనటువంటి భేదభావాన్ని కానీ, ఒక కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానీ, ఒక సామాజికమైనటువంటి దృక్పథంలో కానీ అన్నిటా కూడా మనల్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తూ, మనలో ఆధ్యాత్మికత అంటే ఒక మంచి జీవన విధానము, అది తాత్విక జీవన విధానము, ఈ విధంగా మెలగాలి అని వారి యొక్క జీవితాలని మనకి ప్రమాణంగా చూపిస్తూ, ఆదర్శంగా చూపిస్తూ మనల్ని ఆ తత్వ మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. అతి పవిత్రతతో మహాప్రేమ గరిమతో క్రాలెడు వీరె చుట్టాలు మాకు అని చెప్తున్నారు స్వామి. మనమంతా కూడా చుట్టాలం. స్వామి మనకి చుట్టమవుతారు, మనం స్వామివారికి అలాగే ఈ పీఠాధిపతులందరికీ కూడా చుట్టాలం అన్నమాట. ఇక్కడ కూర్చున్నారు దివ్యాంగులు, వారంతా కూడా వారికి మనం ఇప్పుడు ఉమరాలి షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా వారికి మనం సహాయం అందజేయబోతూ ఉన్నాం. సహాయ సహకారాలు మన ట్రస్ట్ ద్వారా మానవత్వ దృక్పథంతో వారందరికీ కూడా ఏర్పాటు చేయనున్నారు. మరి ఏ విధమైనటువంటి విషయాన్ని కూడా చూడకుండా వారిలో ఉన్నటువంటి నిష్కల్మషమైనటువంటి మనస్సును మనం గమనిస్తే వారు మనకి చుట్టాలవుతారు. మనమంతా కూడా మనస్సులో అనేక రకాలైనటువంటి మలినాలతోటి ఉంటూ ఉంటాం. మన మనస్సు ప్రతిరోజు ఎన్నో రకాలైనటువంటి దుర్వాసనలు ఇది మోస్తూ ఉంటుంది. నిన్న సద్గురువర్యులు వారి ప్రసంగంలో చెప్పినటువంటి విషయం ఏంటి, మనం ప్రతిరోజు స్నానం చేసి ఎలాగైతే శరీరానికి పట్టినటువంటి మలినాన్ని ఎలాగైతే తొలగించుకుంటామో, అలాగే ప్రతిరోజు మన మనస్సుకి ఎన్నో దుర్వాసనలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ దుర్వాసనలు ఎలా ఏర్పడుతున్నాయి?
మన యొక్క ఇంద్రియాల ద్వారా ఏర్పడుతున్నాయి. మనం చూసేటువంటి కళ్ళ ద్వారా ఎన్నో చెడు విషయాలు చూస్తాం, ఎన్నో చెడు మాటలు వింటూ ఉంటాం, ఎన్నో రకాలైనటువంటి చెడు ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. ఆటోమేటిక్గా మన మనస్సు ఏం చేస్తుందంటే ఆయా విషయాలన్నింటినీ కూడా పెంచుతూ పోతుంది, దుర్వాసనలు పెరుగుతూ పోతాయి, మన మనస్సు కల్మషాలు, మలినాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి అన్నమాట. అటువంటి మనస్సుకి శరీరానికి ఎలాగైతే స్నానం చేసి ఆ శరీరాన్ని శుభ్రపరుచుకుంటున్నామో, పవిత్రంగా ఉంటున్నామో, అలాగే మనస్సును కూడా శుభ్రపరుచుకునేటువంటి మానసిక తాత్విక స్నానం ఈ తాత్విక జ్ఞానపీఠంలో మనకి లభిస్తూ ఉంది. మరి ఆ దివ్యాంగులలో మనం చూసినట్లయితే వారిలో ఆ ఇంద్రియాల యొక్క విశేషాలు, ఇంద్రియార్థాలు మలినాలుగా మనస్సులో ఏర్పడకపోవడం వల్ల వారి మనస్సు సహజంగానే స్వచ్ఛంగా ఉంటుంది. సహజంగా ఆ స్వచ్ఛంగా ఉన్నటువంటి ఆ మనస్సులో ఒక గొప్ప తాత్విక శక్తి సహజంగా ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అటువంటి వారికి మన ట్రస్ట్ ద్వారా ఇవాళ మన సహకారం అందజేయనున్నాము. ఆ విధంగా మన పీఠంలో ఏంటంటే ఒక వర్గం అని కానీ, ఒక మతం అని కానీ, ఒక విశేషమని కానీ ఏమీ లేకుండా మనల్ని అందరినీ కూడా పీఠాధిపతులు అందరికీ కూడా సమానత్వాన్ని బోధిస్తూ ఉన్నారు. అందువల్ల అతి పవిత్రత ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి, అందరూ రాసి పెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ముఖ్యంగా అందరికీ కావాల్సింది పవిత్రత. ఈ ప్రాంగణంలో మనం అడుగు పెట్టామంటే మనం అంతా కూడా మన శరీరం అంతటా కూడా పులకరింతలు రావాలి. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా శుభ్రపడి అది పవిత్రమై మనం శీలవంతులుగా మారినటువంటి అనుభూతిని మనం పొందాలి. అటువంటి అనుభూతిని మనం మన యొక్క మానసిక సంకల్పం ద్వారా ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే పీఠాధిపతులుగా మనం చుట్టంగా మారుతాం. కాబట్టి పీఠాధిపతులు ఈ కీర్తనలో, ఈ శ్లోకంలో, ఈ పద్యంలో వారు ఏం చెప్తున్నారు? అతి పవిత్రతతో మహాప్రేమ గరిమతో గ్రాలెడు వీర్య చుట్టాలు మాకు. అతి పవిత్రత ఫస్ట్ క్వాలిటీ అందరికీ ఉండాల్సింది పవిత్రత. మనం చేసేటువంటి చేష్టల్లో కానీ, మనం మాట్లాడేటువంటి మాటలో కానీ, మనం చేసేటువంటి ఆలోచనలో కానీ, మనం ఊహించేటువంటి మన మనస్సులో కానీ ఎక్కడా కూడా చెడు ఆలోచన, చెడు సంకల్పం, దురాలోచన ఇవేమీ ఉండకూడదు. మన మనస్సుని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. మరి అవన్నీ లేకుండా మనం బ్రతకలేం కదా. అవన్నీ ఏర్పడతాయి, కానీ మనం స్థాయిపరుచుకునేటువంటి శక్తిని మనలో ఏర్పరచుకోవాలి. అరిషడ్ వర్గాలు విజృంభిస్తూనే ఉంటాయి. నువ్వు ఆ పని చేసి నువ్వు చెయ్యకపోతే నువ్వు బ్రతకడం అనవసరం అని చెప్పి అవి లోపల నుంచి తన్నేస్తూ ఉంటాయి మనల్ని. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? ధర్మ మార్గంలో బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. నిన్న స్వామి వారి యొక్క ప్రసంగంలో చెప్పినటువంటి ఒక 3 విషయాలు మనం గమనిస్తే, ధర్మము, జ్ఞానము, మానవత్వం. ధర్మము, జ్ఞానము, యోగము, ఈ 3 విషయాల సమన్వయంగా మానవత్వాన్ని నిరూపించారు. ఆ విధమైనటువంటి సమన్వయాన్ని మనలో ఏర్పరచుకుంటే మనలో పవిత్రత ఏర్పడుతుంది. అందువల్ల అతి పవిత్రతతో మహాప్రేమ గరిమతో, ప్రేమ అనేటువంటిది ఎంతో అవసరం. ఎందుకు ప్రేమ? వారు నాకేదో పొద్దున్న 100 రూపాయలు ఇచ్చాడు అందుకని ప్రేమ. లేదా ఎవరో ఒక సుందరమైనటువంటి రూపం మనకు కనిపించింది, అది యువకుడైతే యువతి చక్కగా కనిపించింది, యువత అయితే మంచి యువకుడు కనిపించాడు, అది ప్రేమ. అదంతా కూడా కేవలం క్షణికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ. కానీ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనకు అక్కడ ఒక ఆత్మీయత కానీ, ఒక అనుబంధం కానీ ఏర్పడిందంటే అదంతా కూడా క్షణికంగానే ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని అనుసరించి ఉన్నటువంటిదంతా కూడా, స్వార్థంతో కూడుకుని ఉన్నటువంటిదంతా కూడా, ఆ ప్రేమ అంతా కూడా కేవలం కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. గురువుగారి దగ్గరికి వస్తాం, వారు ఏదో ఆశీర్వాదంతో మనకి ఏదో కోరిక నెరవేరిపోయింది అనుకోండి, గురువుగారిలో గొప్ప శక్తి ఉంది అని గురువుగారి పట్ల ప్రేమ కలుగుతుంది. అది కేవలం ఏంటది? స్వార్థంతో ఏర్పడినటువంటి ప్రేమ. కానీ అటువంటి ప్రేమ కాకుండా నిస్వార్థంగా మన మనస్సులో ఇది నాకు కావాలి, నాకు సంబంధించింది అనేటువంటి మమకారం, అహంకారం లేనటువంటి ఒక శుద్ధమైనటువంటి తత్వం ఏదైతే ఉంటుందో అదే ప్రేమ. మహాప్రేమ గరిమతో అని చెప్పినటువంటి ప్రేమ అదే.
నిస్వార్థమైనటువంటి ప్రేమ పవిత్రత కలిగినటువంటి వారు మాత్రమే పీఠాధిపతులకి చుట్టాలవుతారు. అందువల్ల అతి పవిత్రతతో మహాప్రేమ గరిమతో క్రాలెడు వీరే చుట్టాలు మాకు. తర్వాత ఏం చెప్తున్నారు? ప్రాణార్థములనైన ప్రభవంబులనైన ఇచ్చెడు వీరే స్నేహితులు మాకు. ప్రాణార్థాలని, ప్రాణం దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవాళ గురుదక్షిణగా స్వామి మనల్ని 3 మొక్కలు నాటండి అని చెప్తున్నారు. ప్రాణం దాకా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? 3 మొక్కలు ఎంతమంది నాటుతున్నాం ఒకసారి ఆలోచించుకుందాం. ప్రాణార్థాలని సైతం, ప్రాణాన్ని సైతం అంకిత భావంతో, త్యాగ భావంతో అర్పించేటువంటి వారే స్నేహితులు అవుతారు. ప్రాభవంబులనైనా అని చెప్పారు. మనకున్నటువంటి ప్రాభవం, అది ప్రభుత్వం, మనకున్నటువంటి సంపద కావచ్చు, మనకున్నటువంటి సామర్థ్యం కావచ్చు, మనకు సమాజంలో ఉన్నటువంటి గుర్తింపు కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం సద్గురు పాదాల వద్ద సమర్పించేటువంటి ఒక త్యాగ భావన ఉన్నప్పుడు మాత్రమే పీఠాధిపతులకి మనకు ఒక అభౌతికమైనటువంటి స్నేహ బాంధవ్యం ఏర్పడుతుంది. తరువాత ఏం చెప్తున్నారు? ప్రాణార్థములనైనా ప్రభవంబులనైనా ఇచ్చెడు వీరే స్నేహితులు మాకు. జ్ఞాన సాధన చేత ధ్యాన నిష్ఠల చేత తనరుడు వీరే సోదరులు మాకు అని చెప్పారు. స్వామి మనకి త్రయీ సాధన ఉపదేశిస్తూ ఉన్నారు. ఆ త్రయీ సాధనలో రెండవది జ్ఞాన సాధన. త్రయీ సాధన మొత్తమే జ్ఞానస్వరూపమైనటువంటి సాధన. మనం మహామంత్రం చదువుతున్నాం అంటే మనలో జ్ఞానశక్తి ఏర్పడుతుంది. అలాగే పీఠాధిపతుల చేత విరచితమైనటువంటి గ్రంథాలను చదువుతున్నప్పుడు మనలో జ్ఞానశక్తి పెరుగుతుంది. అలాగే ధ్యాన సాధన చేస్తున్నప్పుడు కూడా మనలో జ్ఞానశక్తి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ విధంగా జ్ఞాన సాధన చేసేటువంటి వారు మాత్రమే పీఠాధిపతులకి సోదరులు అవుతారు. కాబట్టి ఆ విధంగా ధ్యాన నిష్ఠ మనస్సుని అనేక విషయాల పట్ల తీసుకువెళ్లకుండా మన లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మశక్తి వైపు మరలించి మన లోపల ఉన్నటువంటి రహస్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనలో అంతర్జ్యోతి వికసిస్తుంది. ఆ విధంగా మానసిక శక్తిని మనం జ్ఞాన సాధన చేత ధ్యాన నిష్ఠ చేత పొందినప్పుడు పీఠాధిపతులతో ఒక అభౌతికమైనటువంటి సంబంధం ఏర్పడుతుంది. అది ఏ విధమైనటువంటిది అంటే సోదర సంబంధం. పీఠాధిపతులంతా కూడా మనకి సోదరులుగా ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే పూజ్యభావమునందు పుణ్యశీలమునందు వర్ణింపవీరే దేవతలు మాకు అని చెప్పారు. దేవతలుగా పోల్చారండి. దేవతలుగా పోల్చారని మన పూజ చేయమని కోరకూడదు. మనల్ని అందరినీ దేవతలతో ఎప్పుడు మనం దేవతలుగా మారుతాం? పూజ్యభావం, మనలో ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని మనం ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే మనం దేవతలుగా ఉత్కృష్టతను పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే పుణ్యశీలము, పవిత్రత కలిగి ఉన్నప్పుడు మనలో శీలం ఏర్పడుతుంది. అది శారీరకంగానూ మానసికంగానూ మన యొక్క మాట రూపంలో త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు ఏర్పడేటువంటి శీలస్వరూపమైనటువంటి మహాశక్తి మనలో కలిగినప్పుడు మనమంతా కూడా దేవతలుగా పరిగణింపబడే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల మానవులుగా ఉన్నటువంటి మనం మానవత్వ లక్షణాలని పెంపొందింపజేసుకుని ఉత్కృష్ట మానవులుగా పరిణామం సాధించి ఉత్కృష్ట మానవుల నుండి ఒక ఉన్నతమైనటువంటి సద్గురు లక్ష్యంలో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అందువల్ల పీఠాధిపతులు ఈ పద్యంలో ఏం చెప్తున్నారు? వీరె చేదోడు వాదోడు వీరె మాకు, వీరె ముఖ్యులు తల్లులు వీరె మాకు, వీరె భక్తులు బిడ్డలు వీరె మాకు, మా మహాజ్ఞాన సభ జగన్మందిరముగా అని ఒక పద్యంలో వారు ఒక ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబ బాంధవ్యాన్ని మనందరికీ కూడా పంచారు. మనకు ఒక అవకాశం ఇచ్చారు. మా కుటుంబ సభ్యులు మీరంతా అని పీఠాధిపతులు తరతరాలుగా ఆ పీఠ పరంపరలో పీఠాధిపతుల యొక్క పరంపర ఎలాగైతే కొనసాగుతూ ఉందో అలాగే శిష్యులందరి యొక్క పీఠ పరంపర ఈ సద్గురువర్యుల యొక్క సమక్షంలో కొనసాగుతూ ఉంది. ఆ విధంగా పీఠాధిపతులకి అలాగే సభ్యులకి మధ్యన
వంశపారంపర్యంగా ఈ కుటుంబ బాంధవ్యం అందరిలోనూ కూడా నెలకొనాలి అంటే పీఠాధిపతులు మనకు ప్రబోధిస్తూ ఉన్నటువంటి ఆయా సూచనల్ని, ఆయా మార్గదర్శకాలని మనమంతా కూడా ఆచరించి ఆ విధంగా ప్రయత్నించి తరించేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ 98వ వార్షిక మహాసభల్లో భాగంగా 3వ రోజు మనం 2 రోజులు ఎంతో ఉత్సాహంగా ప్రేమ బాంధవ్యంతో మనం ఈ కాలాన్ని గడిపాం. ఈ 3వ రోజు కూడా సద్గురువర్యులు మనకి చాలా సారి ఇచ్చి పంపిస్తారు. సంవత్సరానికి సరిపడేటువంటి ఆశీర్వాదం మొత్తం మనం కుంభాలుగా తీసుకుని వెళ్ళిపోయేటువంటి అవకాశం వారు మనకిస్తారు. కాబట్టి మనం చేసుకోవాల్సింది ఏంటంటే మన పాత్రని పెద్దదిగా చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న మగ్గులో పట్టుకెళ్తే మగ్గులోనే ఉంటుంది, డ్రమ్ములో పట్టుకెళ్తే డ్రమ్ములోనే ఉంటుంది. ఒక ట్యాంకర్ నిండుగా పట్టుకెళ్ళాలంటే ట్యాంక్ నిండుగా ఇస్తారు. కాబట్టి అనంతంగా లభించేటువంటి ఆ పూర్వ పీఠాధిపతులు, మాతృమూర్తులు, పీఠాధిపతుల యొక్క అందరి యొక్క ఆశీస్ సంపదని మనం ఈ కుటుంబ బాంధవ్యంగా మనం అన్వయించుకుని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. మన అందరి యొక్క కుటుంబాలు ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబాలుగా మార్చుకునేటువంటి ఆదర్శతను మనమంతా కూడా పొంది తరిద్దామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రసాదించినటువంటి పీఠాధిపతులకు నమస్సుమాంజలి. స్వస్తి. అవధాని ఉమామహేశ్వరరావు గారు ఎంతో చక్కగా మనకున్నటువంటి తెలివితేటలు, మనకున్నటువంటి నైపుణ్యాలు, మనకున్నటువంటి సామర్థ్యాలన్నీ కూడా పీఠానికే ఉపయోగపడాలి. చాలా చక్కటి విషయం అండి. లెక్చరర్స్ ఉన్నారనుకోండి, ఆ లెక్చరర్స్గా సేవలు, డాక్టర్స్ ఉంటే డాక్టర్స్ సేవలు, ఆ విధంగా చాలామంది ఎప్పటికే చేస్తున్నారు. ఇంకా చేయనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా మనకున్నటువంటి సామర్థ్యాలన్నీ కూడా పీఠానికి ఉపయోగపడేలాగా పీఠం ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దడానికి మన యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా వెచ్చించవలసిందిగా చక్కటి విషయం తెలియజేసినటువంటి అవధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావుకి సభ తరపున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం.